ఆయన్ని కూడా అభినందిస్తున్నాం. సో ఆయన కూడా మెడల్తో పాటు షీల్డ్ ఇవ్వాల్సిందిగా సాధన మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రిజ్వాన్ సార్ గారు టెక్నికల్గా ఏదైనా చేయాలంటే సార్ అదేవిధంగా ముందుంటారు. అదేవిధంగా 100 మందికైనా పర్లేదు సార్, నేను భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అని చెప్పి సార్ ముందుకు వస్తుంటారు. సో మన సంస్థ తరఫున సార్ని కూడా అభినందించి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా నేను అంగవైకల్యం చెందినప్పటికీ కూడా నాకున్నటువంటి ఏకైక సపోర్ట్, నేను బయటికి వెళ్ళాలంటే, నేను బయటికి రావాలంటే ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్టే శివశంకర్. ఆ శివశంకర్ని కూడా సార్ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మాదేశ్ ఇక్కడికి రావాలి అని అంటే ఆయన ఉంటేనే నేను ఇక్కడికి రాగలుగుతాను. నాతో పాటు ఎవరో ఒకరు వస్తే తప్ప నేను రాలేను బయటికి. ఆ విధంగా నన్ను ప్రతి ఒక్కటిలో కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శివశంకర్. సో సార్ని కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా సంస్థలో యంగ్గా ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా యూత్లో ఎక్కడైనా ఈవ్ టీజింగ్ జరుగుతుంటే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర కాసి మరి అక్కడికక్కడే వాళ్ళని పట్టుకొని మరి బైరెడ్పల్లి స్టేషన్ కూడా తరలించినటువంటి రోజులు ఉన్నాయి. మహమ్మద్ రఫీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ వింగ్. సో అతన్ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అతన్ని కూడా మన సంస్థ తరఫున అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సంస్థ చేసేటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రసారాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహబూబ్ బాషా గారు ప్లీజ్. అదేవిధంగా నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేష్ ప్రతి ప్రోగ్రాంలోనూ ముందుంటాడు. ప్రతి ప్రోగ్రాంకి